వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శ్రేష్టమైన శుభదినాన్ని బట్టి దేవదేవుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులారా. ఈ శుభదినాన సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు చక్కటి లేఖన భాగాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు ప్రియులారా. ఆ మాటను చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుకుందాం. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుణ్ణి ఆశ్రయించినటువంటి భక్తులు ఈ శ్రేష్టమైన మాట పలుకుతూ ఉన్నారు. నా శరీరము లేక నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నా హృదయమునకు నిత్యము ఆశ్రయముగాను స్వాస్థ్యముగాను ఉన్నాడు. లేక ఆశ్రయము దుర్గమునై స్వాస్థ్యమునై ఉన్నాడని భక్తుడు పలుకుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. నిజం ప్రియులారా, ఇహలోకంలో జీవిస్తున్నటువంటి మన జీవితాలకు ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో భయాందోళనలు, ఎన్నో రోగాలు, ఎన్నో దురాత్మ శక్తులు, ఎంతోమంది శత్రువులు, ఎన్నో కరువులు, ఎన్నో అవమానాలు, ఎన్నో దరిద్రతలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అయితే భక్తుడు వర్ణిస్తున్నటువంటి మాట ఏంటంటే, నా శరీరము నా హృదయము క్షీణించిపోయిన, రోగముతో మొత్తబడిన, అపవాది చేత మొత్తబడిన, శత్రువుల చేత అణచివేయబడినా సరే దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరినటువంటి మనందరి జీవితాలకు ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనల్ని తాకి వెళ్తూ ఉంటాయి ప్రియులారా. మరణకరమైన పరిస్థితులు కూడా మనల్ని తాకుతూ ఉంటాయి. డాక్టర్లు కూడా మన పరిస్థితి అయిపోయింది అంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నిత్యం మనకు దుర్గమును స్వాస్థ్యమునై ఉంటానని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శుభదినాన భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి జేసీ రావ్ అనేటువంటి దైవజనుడు ఈ మాట సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు. ఏంటంటే, ఆయన అనేక దేశాలకు సత్య సువార్త ప్రకటిస్తూ విస్తారముగా ప్రయాణం చేస్తూ ఉన్నాయంట ప్రియులారా. అయితే ఒకానొక శుభదినాన ఆయన హృదయంలో ఒక అలజడి రేగింది. ఏమనంటే, నువ్వు పీస్ మేకర్ వేసుకున్నావు కదా, నీ హార్ట్లో పీస్ మేకర్ పని చేస్తుంది కదా, అయితే నువ్వు అర్జెంటుగా వెళ్ళి డాక్టర్ను సంప్రదించు అని దేవుడు పదే పదే ఆయన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన డాక్టర్ను కలవడానికి వెళ్ళాడంట. వెళ్ళి, సార్, నా హార్ట్లో పీస్ మేకర్ మిషన్ పెట్టారు కదా, అది ఎంతకాలం పనిచేస్తుంది, దాన్ని ఏమైనా మార్చే ప్రయత్నం చేస్తారా మీరు అని ఆయన అడిగాడంట. అడిగితే వాళ్ళు అన్నారంట, ఆయన మార్చిలో వెళ్ళి ఈ సంగతి అడిగాడంట. ఏం పర్వాలేదు సార్, జూలై వరకు మీరు సేఫ్టీగా ఉండొచ్చు, ఏం పర్వాలేదు, జూలైలో ఒకవేళ అవసరం అనుకుంటే ఆ మిషన్ మార్చి వేరే సెట్ చేస్తామని చెప్పారంట. ఆయన మార్చిలో వెళ్ళి డాక్టర్ని కలిసి తిరిగి వచ్చిన తర్వాత ఇక ప్రాబ్లం ఏమీ లేదని చెప్పారు కదా, కాబట్టి ఇంకా విస్తృతంగా ప్రార్థనలు, సువార్త ప్రకటించడం, పరిచర్య కోసం పరిశుద్ధాత్మ దేవుడు విస్తారముగా ఆయన్ని వాడుకుంటూ ఉన్నాయంట ప్రియులారా. అయితే ఆ సమయంలో మరలా ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ప్రేరేపిస్తూ ఉన్నాడు. అర్జెంటుగా డాక్టర్ని కలువు అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. మార్చిలో కలిసినప్పుడు వారు జూలై వరకు ప్రాబ్లం లేదని చెప్పారు. ఇప్పుడు మరలా ఆయన జూలై 28న పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించిన కారణం చేత మరలా డాక్టర్ను కలిశాడంట. సార్, నాకు మిషను
హార్ట్లో ఉంది కదా, అది పని చేస్తుందా లేదా, లేదా ఏమైనా మారుస్తారా, ఒకసారి చెక్ చేయండి అని వెళ్ళాడంట ప్రియులారా. అప్పుడు డాక్టర్ చెక్ చేస్తే మిషను జూన్ 26వ తారీఖు మిషన్ ఆగిపోయింది, బ్యాటరీ అయిపోయి. మాకు విచిత్రంగా ఉంది, మీరు ఇంకా బ్రతికే ఉన్నారు, ఏంటి అసలు మీ పరిస్థితి అని వారు ఆశ్చర్యపోయారంట. అని వెంటనే ఆ మిషన్ తీసేసి వేరే మిషన్ మార్చడానికి అన్ని ప్లాన్లు చేశారంట. చేసి జూలై 28 ఆయన డాక్టర్ను కన్సల్ట్ అయితే ఆయనకు ఆగస్టు 1కు మిషన్ మార్చి వేరేది సెట్ చేశారంట ప్రియులారా. వారు విస్తుపోతూ జూన్ 26వ తారీఖున మిషన్ ఆగిపోతే మీరు ఇంతకాలం మీరు ఎలాగ బ్రతికారో మాకు అర్థం కావట్లేదని ఆశ్చర్యపోయారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో మనం అనుకుంటాం, డాక్టరు ఈ మాట చెప్పాడు, నువ్వు బ్రతకవు అన్నాడు, ఇంకా నేను బ్రతకను. బ్లడ్ లేదన్నాడు, నేను బ్రతకను. నీకు లోపల కిడ్నీలన్నీ ఫెయిల్ అయిపోయాయి అని చెప్పాడు, బ్రెయిన్లో అంతా రక్తము గడ్డ కట్టిందని చెప్పాడు, ఇంకా ఏవో సర్వ అవయవాలన్నీ పాడైపోయాయని డాక్టర్ చెప్పాడు, కాబట్టి నేను బ్రతకనని ఎంతో టెన్షన్ పడిపోతాం ప్రియులారా. ఈ భక్తుడు చూడండి ప్రియులారా, జూన్ 26వ తారీఖున ఆ మిషన్ హార్ట్లో పెట్టినటువంటి ఆ మిషన్ ఆగిపోతే ఆగస్టు 1న మిషన్ మార్చారంట. అంతవరకు దేవుడు ఆయన్ని సజీవంగా కాపాడాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధిలో చేరిన మన జీవితాల్లో కూడా ఎన్నో విషయాలు డాక్టర్లు భయంకరమైన పరిస్థితులు చెప్పి ఉండవచ్చు ప్రియులారా. కానీ నీ ప్రాణం, నీ సర్వ అవయవాలు, నీ హార్టు, నీ బ్రెయిన్ అన్నీ కూడా దేవుని యొక్క లెక్కలో ఉన్నాయి ప్రియులారా. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 26వ వచనంలో, నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడని భక్తుడు దేవుణ్ణి కీర్తిస్తూ ఉన్నాడు ప్రియులారా. నిత్యము ఆయన మనకు దుర్గముగా ఉండడము, స్వాస్థ్యముగా ఉండడము, ఆశ్రయముగా ఉండడం మానలేదు ప్రియులారా. అందుకే ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడని వ్రాయబడి. అక్కడ మిషన్ ఆగిపోయినా కూడా ఆయన బ్రతికే ఉన్నాడు ప్రియులారా. ఈలాగున మన సర్వ శరీరాన్ని దేవుడు కాపాడుకుంటూ వస్తూ ఉన్నాడు ప్రియులారా. దేవుడు కాపాడుతూ ఉండగా డాక్టర్లు చెప్పినటువంటి మాటకు భయపడాల్సిన అవసరం లేకుండా దేవుడు అక్కడ ఆశ్రయముగా, దుర్గముగా, స్వాస్థ్యముగా ఆయనకున్నట్టుగా దేవుని ప్రియబిడ్డలమైన మన జీవితాలు కూడా దేవుడు స్వాస్థ్యముగా, కొండగా, కోటగా, ఆశ్రయ దుర్గముగా మన సర్వ శరీరము క్షీణించినా కూడా ఆయన కాపుదల మనకున్నది ప్రియులారా. అందుకే భక్తుడైనటువంటి యోబు ఈ చక్కని మాట పలుకుతాడు, ఏంటంటే నా శరీరము క్షీణించి చీకిపోయినను సజీవుడనైన దేవుని నేను చూస్తాను అంటాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ఈ శుభదినాన దేవుడు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం భక్తులకు తోడయున్న దేవుడు మనకు కూడా తోడయున్నాడు. భక్తులను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడుతున్నానని ఈ శుభదినాన దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి నిత్యము మనకు ఆశ్రయ దుర్గముగా, స్వాస్థ్యముగా ఉన్నటువంటి దేవుణ్ణి బట్టి మనం ధైర్యం తెచ్చుకొని యెహోవాలో మనం ముందుకు సాగాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ శుభదినాన నీ రాకపోకల్లో దేవుడు నీకు దుర్గముగా, తోడుగా, ఆశ్రయముగా ఉన్నాడు, స్వాస్థ్యముగా ఉన్నాడు అన్న సంగతిని నీ కరువులో, కష్టంలో, రోగంలో, నిందల్లో, అప్పుల్లో, కేసుల్లో, శత్రు భయాందోళనలో, ఆత్మీయ జీవితంలో, సేవా జీవితంలో, అన్ని విషయంలో దేవుడు నీకు తోడుగా ఉండి నీ పరిస్థితులు ఎన్ని తల్లకిందులైనా కూడా అన్నింటిలో దేవుడు నిన్ను నిలబెట్టి దుర్గముగా ఉండి స్వాస్థ్యముగా నిలబెట్టి కాపాడుతూ ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యొక్క కృపను పొందుకొని దేవునికి బలమైన సాక్షిగా నువ్వు నిలబడి దేవునికి మహిమ తెచ్చే పాత్రగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన కృపల వర్ధలు చేసి ఆశీర్వదించునుగాక. ఆమేన్.